ఏయ్, కళ్ళు మింగేయా? ఏ సారీ సారీ. నువ్వేమన్నా ఈజిప్ట్ మమ్మీవా? ఓ మొత్తం కప్పేసుకున్నావు. తీయా మస్కట్ ఫస్ట్. ఓయ్ ఎల్బోట్, రోడ్కి ఎటువైపు వస్తున్నావు? సారీ అండి, చూసుకోలేదు, కొంచెం ఎమర్జెన్సీ. ఆ కంగారులో ఇలా. కంగారులో పరిగెడితే ఇలాగే జరుగుద్ది. పో చూసుకోం పో. ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఏం బావగారు, ఏం చేస్తున్నారేంటి? ఏం లేదురా బావా, సరదాగా అలా చల్లగాలి కోసం వచ్చా. నిన్ను చూస్తుంటే ఏదో చల్లగాలి కోసం వచ్చినట్లేదు, ఏదో పిల్లగాలి దెబ్బతిని మధుర అనుభూతి కోసం వచ్చినట్టుంది. అలా ఏం లేదురా. అబ్బో సిగ్గే. నాకు 25 సంవత్సరాలకి ఒక గొప్ప విషయం అర్థమైందిరా. ఏంట్రా అది? సిగ్గులేనాడు కూడా సిగ్గుపడతాడని. ఏదో రకంగా మింగడానికి రెడీగా ఉంటావారా? మరి లేకపోతే ఏంట్రా? రష్యా ఉక్రెయిన్ అయినా సీజ్ ఫైర్తో యుద్ధాన్ని సీజ్ ఫైర్ ఎత్తేస్తుందేమో కానీ నువ్వు మాత్రం ఏదో విషయంలో దాడి చేస్తానే ఉన్నావు. రీసెంట్గానే కదరా దెబ్బ తగిలింది, అయినా సిగ్గులేదారా? రే అలాంటిది ఏం లేదురా, జస్ట్ బాగుంది అంతే. ఏమరో దూత, నాకు నీ మీద నమ్మకం లేదు, ఏమనుకోకు. రే, ఈ విధి ఆడే వింత నాటకంలో మనం కేవలం వినోద పాత్రం మాత్రమే. నాకు ఇలాంటివి విన్నప్పుడే కింద మీద మంటెక్కిపోద్ది. సర్లే, నాకు లైవ్ స్ట్రీమ్కి లేట్ అవుతుంది, ముందెళ్ళి తిందాం పదా. అసలే ఈరోజు మంచి ఫ్యాన్ వార్ చేయాలి. నువ్వు మారవారా ఇంకా? సరే పద. ఓయ్ పాప, హలో అమ్మాయి, ఇది రిజర్వ్డ్. ఏ ఆగుతా 2 నిమిషాలు. డాడ్ లిటిల్ ప్రిన్సెస్ నువ్వా? ఇలా తగులుకున్నావంటే బాబు. మీదేమైనా ఆస్ట్రేలియానా? హలో కంప్లీట్ ఇండియన్ ఇక్కడ. అయినా అలా అడిగావేంటి? ఏం లేదు, ఎప్పుడు చూసినా కంగారులో హడావడి పడుతూ ఉంటావుగా, అందుకు. మీకు ఇంకా కోపం తగ్గలేదా? కోపమా? ఎందుకు? అంటే ఆ రోజు బైక్ యాక్సిడెంట్ అది. హే, ఇట్స్ ఓకే, నువ్వేం కావాలని చేయలేదుగా. బట్ నెక్స్ట్ టైం జాగ్రత్త, కొంచెం చూసుకొని వెళ్ళు, ఓకేనా? అమ్మయ్యా, కోపం పోయిందా? ఇంత క్యూట్గా ఉన్న అమ్మాయి పైన కోపం ఎందుకు వస్తుందో చెప్పు. ఒకవేళ వచ్చిన ఆ కళ్ళు, ఆ నవ్వు చూడగానే చిటికలో మాయమైపోతుంది. ఏంటి, కాంప్లిమెంటా లేదంటే పులిహోర ప్రాక్టీసా? ఈ పులిహోర కాన్సెప్ట్లు అవి మనకు తెలియదు, కానీ ఇక్కడ ఏదనిపిస్తే అది ఫిల్టర్ లేకుండా బయటికి చెప్పేస్తా. ఓకే నైస్. నేను వెళ్తా, రిజర్వ్డ్ అన్నారు కదా. అది ఫర్ ఎవర్ రిజర్వ్డ్లే. అర్థం కాలేదు. ఒకప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నెక్స్ట్తో కలిసి వెళ్ళేవాడిని. తను ఎంత వదిలేసి వెళ్ళిపోయినా మన ప్రేమ అలానే ఉండిపోతుంది కదా, అందుకే తనని మర్చిపోలేక ఇలా రిజర్వ్ చేసి ఉంచుతా. ఓ బ్రోకెన్ హార్టా? దానిని మళ్ళీ ఫుల్ఫిల్ చేసే హార్ట్ కోసం వెయిటింగ్. ప్రజెంట్ సింగిల్ అని ఇండైరెక్ట్గా చెప్తున్నారా? అంత లేదు, డైరెక్ట్గానే చెప్తున్నా. అబ్బో, మాస్టర్ గారు బాగానే మాటలు నేర్చారే. ఓయ్, కెన్ ఐ హ్యావ్ యువర్ నంబర్? ఎందుకు, రోజు ఇలా కాల్ చేసి ట్రై చేసుకోవడానికా? లేదు, ఎప్పుడైనా స్ట్రెస్ అనిపించినప్పుడు నీతో మాట్లాడొచ్చు కదా అని. నాతోనా? ఎందుకు? రీజన్ అడిగితే చెప్పలేను, బట్ యువర్ వర్డ్స్ ఆర్ సంథింగ్ హీలింగ్ ఇన్సైడ్ మీ. ఓకే సరే, నీ మొబైల్ ఇవ్వు. పాస్వర్డ్ 6264. ఇంతకీ ఏమని సేవ్ చేస్తున్నావు? ఏమని సేవ్ చేస్తా? సత్య అనే కదా. హో, సత్యానా నీ పేరు? సత్యవామ. మరి మీ పేరు? శ్రీకృష్ణ. నైస్. రేయ్ జాంకుండ్లీ, ఎవర్రా బావు నువ్వు? నువ్వెప్పుడు వచ్చారా? ఒరే దూత, ఎప్పటి నుంచి పిలుస్తున్నాను తెలుసా?
అబ్బో ఓ ఏంటి తెగ మురిసిపోతున్నావు. ఏం లేదురా బావా, సత్య డీపీ చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్. ఇప్పుడు ఇలానే ఉంటుందిరా. అయినా ఈ కొత్తగా సత్యవర్రా? అదేరా మొన్న చెప్పాక యాక్సిడెంట్ పాప అని, ఆ, తనేరా సత్య. మొన్న బండితో గుద్దింది, ఈరోజు డీపీతో గుండెలు గుద్దుతుంది తనే అన్నమాట. అయినా నువ్వు సామాన్యుని కాదురా, నీ మీదో గ్రంథమే రాయొచ్చు గుడిసేటి వేషాలు వేయడం ఎలా అని. ఏదో లేరా నీ అభిమానం బావా. నువ్వు సిగ్గుపడమాకరా రే, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఏది మీ మారాన్ని ఒకసారి చూపించు. ఇదిగో చూడు. అబ్బా అబ్బా బాబా, మామూలు జోడి కాదురా మీది. ఒకళ్ళు డోలు ఇంకోళ్ళు కర్ర. సరిపోయారా ఇద్దరికిద్దరు. కానీ బావా ఈ మాటగా మాట, సత్య ఉంటే అసలు టైమే తెలీదురా. రేయ్ రేయ్ రేయ్, రుక్మిణితో ఉన్నప్పుడు కూడా ఇదే చెప్పావురా. అది వేరురా, అది వేరు. నీ అబ్బా రేయ్, కరువానే కండానికి ప్రెసిడెంట్లా ఉన్నావు కదరా. ఏదోరా బావా నీ అభిమానం. అయినా నాకు డౌట్రా, ఇది లిటరలీ నీ ఫస్ట్ లవ్ శ్రావణి సంధ్య దగ్గర నుంచి మొదలైంది. ఏంట్రా అది? అసలు ఈ అమ్మాయిలందరూ నీకు ఎలా పడుతున్నారా? నాకు తెలియకుండా వశీకరణ విద్యలు ఏమో నేర్చుకున్నావేంటి? అదేం లేదురా బాబు, అదంతా ప్రేమరా. ప్రేమ అంటేనే కృష్ణగాడు, కృష్ణగాడు అంటేనే ప్రేమ. ఏయ్ ఏది ఇటు చూడు. ఏమైందిరా? ఏమో పొరపాటున కళ్ళల్లో పరంజోత్ చక్రాలు ఉన్నాయేమో డౌట్ వచ్చింది. ఊరుకోరా నాయనా. మరీ ఎక్కువ మురిసిపోకు, ఇదేమన్నా తేడా కొట్టిందనుకో నీ గతి అదో గతి. ఏడ్చావులే, ఎప్పుడు చూడు నా మీద పడి ఏడుస్తావు. పో అభిరాని ఇటు. వా సావురా బావు నీతోటి సావు. కృష్ణ, నీ పాస్ట్ బ్రేక్ ఎలా అయింది అసలు? ఫస్టా, సెకండా, థర్డా? అన్నున్నాయా? ఉన్నాయి 13. వామ్మో 13? ఏ అది మనసా లేదంటే మ్యాన్షనా? అన్ని లవ్ స్టోరీసా? ఎలా అన్ని లవ్ స్టోరీస్ అసలు? ఎలా అంటే రీజన్ ఏం లేదు సత్య, నీ లవ్లో చాలా ఈజీగా పడిపోతాను. త్వరగా నచ్చేస్తారు కొన్నిసార్లు. కొంతమంది ట్రావెల్లో నచ్చుతారు, ఇంకొంతమంది నేను నచ్చుతాను. అలా జరిగిపోయాయి. మరి ఇన్ని బ్రేకప్లు అయినప్పుడు నువ్వు హట్ అవ్వలేదా? హట్ అంటే అయ్యాను. నాలో ఏమన్నా వాళ్ళకి నచ్చలేదేమో, అందుకే బ్రేకప్ చెప్పారని ఫీల్ అవుతూ ఉంటాను. కానీ ఈసారి నా లైఫ్లోకి వచ్చే వాళ్ళు మాత్రం ఇంతకుముందు ఉన్న వాళ్ళకంటే ఇంకా బాగా చూసుకోవడానికి ట్రై చేస్తాను. ట్రై కాదు, నువ్వు హార్ట్ఫుల్గా ఒక అమ్మాయి కావాలనుకుంటే తన కోసం చాలా ఫైట్ చేయాలి. మనం ఎంత ప్రేమ చూపిస్తున్నాం అనేది మ్యాటర్ కాదు కృష్ణ, మనం తన కోసం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాం అనేది మ్యాటర్. స్టార్టింగ్లో లవ్వే కౌంట్ అవ్వచ్చు, బట్ జర్నీ వెళ్ళే కొద్దీ లవ్ కంటే ఎఫర్ట్సే ఎక్కువ ఇంప్రెస్ చేస్తాయి. నువ్వు సింగిలా సత్య? ఏం ట్రై చేసుకుంటావా? గట్టిగా ట్రై చేసుకుంటా. చేసుకో, బట్ హోప్స్ పెట్టుకోకు, హట్ అవుతావు. ఇది ఎలా ఉందంటే ఎదురుగా బిర్యానీ పెట్టి తినకుండా చూస్తూ కడుపు నింపుకోమన్నట్టుంది. నాతో అలానే ఉంటుంది. పైకి కనిపించలే కానీ పెద్ద కంచు నువ్వు. నీలాంటి కృష్ణుడితో ఇలానే ఉండాలి, లేదంటే గోపికని చేసేవు. ఎవరు పెట్టారో కానీ ఆ పేరు నీకు పర్ఫెక్ట్ యాప్ట్ తెలుసా? థ్యాంక్స్. సరే నేను వెళ్ళాలి, అక్కని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎప్పుడూ టెన్షన్గా ఉంటావు, అసలు ఏమైంది? అక్క సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది, కొంచెం క్రిటికల్ అయింది, అందుకే ఈ టెన్షన్. సరే జాగ్రత్త. సరే బాయ్. చెప్పు సత్య, ఏంటి గుర్తొచ్చానా? నాకు కొంచెం ఫీవర్గా ఉంది, అస్సలు ఓపిక లేదు, కొంచెం ఇడ్లీ తీసుకొస్తావా? నువ్వు అడగాల్సిన అవసరం లేదు సత్య, చెప్తే చాలు. మన ఇంటి లొకేషన్ పెట్టు, ఇప్పుడే వచ్చేస్తా. సరే సెండ్ చేస్తున్నా చూడు.
ఫోటో వీళ్ళకి ఫోటో ఆల్బంలో అంటుంటూ మరి నాతో దిగిన బొమ్మని బాబులు. హలో, కృష్ణ, నీతో కొంచెం మాట్లాడాలి. ఎక్కడ కలుద్దాం? నీ ఇష్టం. ఓకే, లొకేషన్ సెండ్ చేస్తా. ఓకే, బాయ్. ఆల్బంలో అంటుంటూ మరి నాతో దిగిన బొమ్మని బాబుల్లో కల్లో దాచించు. పిసిక్కునయ్యి పిసిక్కుని. చెప్పు సత్య, ఏదో మాట్లాడాలను. అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లా. హే, ఎందుకంత నర్వస్ అవుతున్నావు? అలా ఏం కాదు, కానీ చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని భయం అంతే. నా దగ్గర ఎందుకు భయం సత్య? ఫస్ట్ కామ్ అవ్వు. కృష్ణ, భాషలో నేను ఒక రిలేషన్లో ఉన్నాను. ఓకే, అయితే ఏమైంది? నేను రిలేషన్స్లో ఉన్నా కదా. నీకేం అనిపించట్లేదా? నువ్వు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు సత్య? అంటే ట్రై చేసుకుంటా అన్నావు కదా, సో క్లారిటీ ఇద్దామని. చూడు సత్య, నీ పేరు తెలియక ముందే నీ మీద తెలియని ఫీలింగ్ ఏదో ఉంది. అలాంటిది ఆ ఫీలింగ్ ఇప్పుడు ప్రేమగా మారింది. ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ప్రజెంట్ని, అది కూడా నీతో ఉండే ప్రీసియస్ టైంని, ఈ రిలేషన్ని ఎలా స్పాయిల్ చేసుకుంటా చెప్పు? రే, నిన్నెలారా అంతమంది వదిలేశారు? ఏమో సత్య, నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతాను. ప్రజెంట్ ఒకరితో రిలేషన్లో ఉంటూ ఇంకొకరితో క్లోజ్గా ఉండడం ఎంత లంగా పంచాయితీయో, పాస్ట్ని బ్లైమ్ చేస్తూ ప్రజెంట్ బాండ్ని స్పాయిల్ చేసుకోవడం కూడా అంతే లంగా పంచాయితీ. నా సైడ్ నుంచి ఒకటే క్లారిటీ సత్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ప్రపోజ్ చేయలే కానీ టైం వచ్చినప్పుడు నా ప్రేమ నీకే తెలుస్తుంది. సో స్వీట్ ఆఫ్ యూ. ఇంతకీ ఫేవర్ ఎలా ఉంది? తగ్గిందా? బెటర్ నౌ. అందుకే ఫేవర్ లాంటి అన్వాంటెడ్ గెస్టుల దగ్గరికి వెళ్ళకూడదు. నేనేం చేస్తే కన్నా అదే నా దగ్గరకు వచ్చింది. ఎలాగలాగా? ఏమన్నావు? ఏ ఏం లేదు, ఏం లేదు. హే, ప్లీజ్ 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 ఇంకొకసారి పిలవా? పోకన్నా, నాకు సిగ్గేస్తుంది. ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఇంత ముద్దుగా పిలవడం. ఇంక నుంచి అన్నీ అలవాటు అవుతాయి. ఓయ్ సత్య, ఏంటి ఈరోజు ఎంత క్యూట్గా ఉన్నావు? అంటే రోజు ఉంటావు అనుకో, ఈరోజు ఎందుకో ఇంకొంచెం ఎక్కువ క్యూట్గా ఉన్నావు. మాటలు బాగానే నేర్చావు. ఎక్కడ నేర్చుకున్నావు అసలు? నేర్చుకున్నది ఏమీ లేదు, కానీ నిన్ను ఇలా చూస్తుంటే మాటలు అలా పొంగిపోతున్నాయి అంతే. ఎందుకంత స్పెషల్ ఇంట్రెస్ట్ నా మీద? అంతమందిని లవ్ చేసావు కదా, అందరితో ఇలానే చెప్పేవాడివా? మాటలు చెప్పానని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అర్థం కాలా? వాళ్ళకి కేవలం మాటలు మాత్రమే చెప్పాను, కానీ నీతోనే మనసులో ఆగిపోయిన మాటలు చెప్తున్నా. ఎందుకో తెలియట్లేదు సత్య, అంతమంది అమ్మాయిలతో ఉన్నప్పుడు కలగని ఫీలింగ్ నీతో ఉన్నప్పుడు మాత్రమే కలుగుతుంది. రీజన్ ఏంటని అడిగితే ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకలా? సత్య, నీకంటే ముందు నా లైఫ్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు, కానీ నువ్వు దూరం అయిపోతావంటే అమ్మో, ఊహించుకుంటే చాలా భయంగా ఉంది. ఓయ్, నన్ను వదిలిపోవు కదా? ఎక్కువ హోప్స్ పెట్టుకోకన్నా. ఈ జర్నీ ఎంతవరకు ఉంటే అంతవరకే మన ప్రయాణం. ఆశలు పెంచుకొని ఇబ్బంది పడకు. బాయ్. నిన్నేమైనా ఫీల్ అయ్యావా? దేనికి? అంటే అలా హోప్స్ పెట్టుకోవద్దని మాట్లాడా కదా. పర్లేదు సత్య, నీ భయం నీకు ఉంటుంది కదా. ఐ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్. ఒకవేళ నేను వదిలేసి వెళ్ళిపోతే ఏమైపోతావు కన్నా? సింపుల్ సత్య, నా ఫస్ట్ ఎలానో నువ్వు కాలేకపోయావు, కానీ నా లాస్ట్ మాత్రం నువ్వే అవుతావు. నువ్వు నాతో ఉన్నా లేకున్నా. అంటే ఇంకెవరిని లవ్ చేయవా? నీతో ఉండే ఈ మెమరీస్ చాలు సత్య. ఇంకొక అమ్మాయిని లైఫ్లోకి తెచ్చుకొని నేను హ్యాపీగా ఉండలేను. ఎందుకు కన్నా అలాగా? ద్వేషానికి కారణాలు ఉంటాయేమో కానీ ప్రేమకు కారణాలు ఉండవు సత్య. ఐ లవ్ యూ కన్నా. ఏమన్నావు? ఏం లేదు, ఊరికే అన్నా. ఏయ్ సైకోతనం అంటారు దీన్ని.
బాగుంది కన్నా. భయంగా ఉంది సత్య, ఎక్కడ రిజెక్షన్ వినాల్సి వస్తుందా అని. నువ్వు ఏడిస్తే బాగుంటావు కన్నా. ఖచ్చితంగా ఏడిపిస్తాలే. దేనికి అంత సరదా నీకు? చుమ్మా తమాషా. ఓ ఓ సనం ఓ ఓ ఓ ఓ. ఉమ్. ఏమైందిరా ముఖం మొబ్బులో పెట్టావు? సత్యకి ప్రపోజ్ చేస్తే తను ఏమంటుందని భయంగా ఉందిరా. ఇదేంట్రా కొత్తగా? 13 లవ్ స్టోరీలు డీల్ చేసిన డేర్ అండ్ డాషింగ్ ఆడివి నువ్వు భయపడుతున్నావు ప్రపోజ్ చేయడానికి? భయం ప్రేమని చెప్పడానికి కాదురా, నా ప్రేమని చెప్పిన తర్వాత పొరపాటున తను ఎక్కడ నో అని చెప్పి నా నుండి దూరంగా వెళ్ళిపోతుందో అని. ఒకవేళ అదే జరిగితే దానిని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో నేను లేనురా. రేయ్ ఏంట్రా చిన్నపిల్లల ఇన్ని సంవత్సరాలు చూసిన కృష్ణగాడేనా నాతో మాట్లాడుతుంది? లైఫ్లో ఫస్ట్ టైం రా బావా, ఒక అమ్మాయి లైఫ్లో ఉండదని ఊహించుకుంటేనే తడిసిపోతుందిరా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? అదే తెలియట్లేదురా. ధైర్యం తెచ్చుకొని ప్రపోజ్ చేయడమే దారి అనిపిస్తుంది. సరే ఒక పని చేద్దాం. నువ్వు ఇంతలా భయపడుతున్నావు కాబట్టి నువ్వు ప్రేమను చూపించు, కానీ ఎక్స్ప్రెస్ చేయకు. ఒకవేళ నీ లక్ బాగుంటే తను లవ్ చేస్తుందేమో. హలో, హలో, ఈ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. లాస్ట్ డైల్ ఈ నెంబరే ఉంది. ఏం మాట్లాడుతున్నారు? తను ఎక్కడ ఉంది ఇప్పుడు? ఇప్పుడే తన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేశా. ఓకే, నేను ఇప్పుడే వస్తున్నా. రే ఏమైందిరా అంత టెన్షన్ రేయ్, పడుతుంది? సత్యకి యాక్సిడెంట్ అయిందంట, నేను ఇంటికి వెళ్ళి వస్తా. రేయ్ జాగ్రత్తరా. ఎలా జరిగింది? మళ్ళీ రాంగ్ రూట్లో వెళ్ళావా? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను జాగ్రత్తగా వెళ్ళవే అని? తింగరి తింగరి. అంత అర్జెంట్ పనులు ఉంటే నాకు చెప్పొచ్చుగా, నేనున్నాగా చేయడానికి నీకు. అయినా నీకు స్కూటీ ఇచ్చింది ఎవరు? నీకేం కాలేదుగా? అయిపోయిందా కన్నా నీ క్లాస్? నాకేం కాలేదు. వేరే విధవా రాంగ్ రూట్లో వచ్చాడు, సో అలా జరిగింది. అమ్మ తల్లి, నాతోని కాదు ఈ టెన్షన్ తీసుకోవడం. ఈసారి ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే నాకు చెప్పు, నేను తీసుకొని వెళ్తా. ఎందుకన్నా అంత భయం? నాకేమవుతుందని? అవుతుందన్న థాట్ కూడా నేను తీసుకోలేను. ఎక్కడ తగిలింది దెబ్బ? జస్ట్ లెగ్ క్రాంప్ అంతే. సరే ఉండు, మసాజ్ చేస్తా. ఏ కాళ్ళు పట్టుకోకన్నా. నీ దగ్గర నాకు ఇగోలు ఏం లేవులే. కన్నా నీకొకటి చెప్పాలి. చెప్పు సత్య. ఐ లవ్ యూ కన్నా. ఏంటి మళ్ళీ కామెడీయా? హే నిజం కన్నా. హే ఊరుకోవే. రే ట్యూబ్ లైట్, ఐ లవ్ యూ రా. ఇంకొన్ని రోజులు తిప్పుకుందాం అనుకున్నా, కానీ ఇంత ప్రేమకి త్వరగానే చెప్పేయచ్చు అనిపించింది. లవ్ యూ టూ సత్య. లవ్ యూ ఏ లాట్. నీకు ఇంకో విషయం చెప్పాలి. నువ్వు కోపం తెచ్చుకోనంటే. నీ మీద నేనెందుకు కోపం తెచ్చుకుంటా, చెప్పు. ఈ యాక్సిడెంట్ అంతా ప్రాంక్ కన్నా. జస్ట్ నువ్వు నాకెంత అటెన్షన్ ఇస్తున్నావు అని ఇలా చేశా. సారీ కన్నా. ఓసిని, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? మరి వెంటనే నచ్చావని ప్రపోజ్ చేయలేను కదా. మాకు కూడా కొన్ని చెకింగ్లు ఉంటాయి. డేంజర్ క్యాండిడేట్వే నువ్వు. అంతా ఇంత కాదు, చాలా డేంజర్. ఆ మాత్రం ఉంటుంది సత్యభామ అంటే. కన్నా లెట్స్ గెట్ మ్యారీడ్. ఏయ్ ఏంటే షాకు? షాక్ ఏముంది కన్నా, పెళ్లి చేసుకుందామని కదా అడిగింది. అది కాదే, మొన్ననే కదా లవ్ జర్నీ స్టార్ట్ అయింది, అప్పుడే లైఫ్ జర్నీ అంటే షాక్ ఏంటి?
షేక్ అయిపోతా తెలుసా. లవ్దేముంది కన్నా, పెళ్లి చేసుకుంటే లైఫ్ అంతా లవ్ చేసుకోవచ్చు. నాకైతే త్వరగా నీ పక్కన నిద్ర లేవాలని ఉంది. సరే సరే, మా ఇంట్లో నేను మాట్లాడేస్తా. మరి మీ ఇంట్లో? మా ఇంట్లో కొంచెం కష్టమే, బట్ ఒక ప్లాన్ ఉంది. ఏంటది? నాకు ఒక అక్క ఉందని చెప్పా కదా, తనకి మన మ్యాటర్ చెప్పా. తనకు నువ్వు నచ్చితే మా ఇంట్లో మన మ్యాటర్ కాదన్నారు. సో ఈజీ అయిపోతుంది. నైస్ నైస్. మరి వదిన గారిని ఎప్పుడు కలవాలి? అబ్బో, అప్పుడే వరుసలు కలిపేశావు. ఆల్రెడీ షీజ్ ఆన్ ద వే. అదిగో వచ్చేసింది. సత్య వాళ్ళక్క రుక్మిణియా? లోకం మరి చిన్నది కదా కృష్ణ. చిన్నదని తెలుసు కానీ మరి ఎంత చిన్నదని తెలీదు. ఏంటి ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు? ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ యూజ్ ద వాష్రూమ్? ష్యూర్. అక్క